పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని టెహ్రాన్కు సూచించారు అమెరికా ప్రెసిడెంట్. లేకపోతే ఇరాన్కు మర్యాద దక్కదన్నారు. ఒప్పందం కాదంటే పెను విధ్వంసమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తాం, పవర్ ప్లాంట్లు పేల్చేస్తామంటూ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి మూసివేతతో టెహ్రాన్ రోజుకు 4,600 కోట్లు నష్టపోతుంది. తమకెలాంటి నష్టం లేదన్నారు ట్రంప్. అణ్వస్త్రాల తయారీ, హార్ముజ్ జలసంధి విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తమపై ట్రంప్ పెత్తనం కుదరదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అణు సంపదను అమెరికాకు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ హక్కులను కాలరాయడానికి నువ్వెవరని ట్రంప్ని ప్రశ్నించారు. ఒక దేశం హక్కులను లాక్కోవడానికి ఆయన ఎవరు అని నిలదీశారు పెజెష్కియాన్. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. తౌస్కా అనే ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి చేసి అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చోటు చేసుకున్న ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధ నౌకలపై ఐఆర్జీసీ దళం డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించింది టెహ్రాన్. ఇప్పటికే ఇరాన్ నాయకత్వ బాధ్యతలు ఐఆర్జీసీలోని అతివాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. సైన్యాన్ని, దౌత్యపర నిర్ణయాలను వారే నియంత్రిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్, అతడి సన్నిహితులు కీలక పదవులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ వంటి మితవాదులను పక్కన పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో బుధవారం తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుందా, లేదంటే ఇరు దేశాలు ఒప్పందం చేసుకుని శాంతి గీతం పాడుతారనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్లేషకులు. నమస్తే అండి మనోహర్ గారు. సార్ వినిపిస్తుందా? ఓకే అండి. సార్, రేపు జరగబోయే శాంతి చర్చలు ఎంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు ఇరాన్, అమెరికా రెండూ కూడా ఒకదానికొకటి డి అంటే డి అంటున్నాయి. సో రేపు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? చాలా ఉత్కంఠ ఉందమ్మా. ప్రపంచం అంతా చూస్తుంది, మనం ఎలా చూస్తున్నామో ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అసలు చర్చలు జరుగుతాయా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఇది మీరు అన్నట్టుగా ఇది సాగేనా లేకపోతే ఆగేనా అనేటువంటి ఒక సంశయం అందరికీ ఏర్పడ్డది. ముఖ్యంగా ఇప్పుడు జేడీ వ్యాన్స్ రావట్లేదు అని ఒక ప్రకటన విన్నాను నేను. జేడీ వ్యాన్స్ రాకపోతే సీరియస్నెస్ ఉండదు. అమెరికా నుంచి బృందం వస్తుంది కానీ జేడీ వ్యాన్స్ రావట్లేదు అని. ఇక్కడనేమో ఏకంగా ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసింది, మేము వెళ్ళడం లేదు అని చెప్పేసి. సో ఇరాన్ వెళ్ళకపోతే అమెరికా ఎట్లా స్పందిస్తుంది? ఎందుకంటే అది షాకింగ్ గా ఉంటుంది మరి. ఎందుకంటే ఒకవైపు చర్చలు మనం అనుకున్న ప్రకారం కలవాలి, మరి నువ్వు రావంటే నెక్స్ట్ ఇది మరింత యుద్ధాన్ని పెంచేదిగానే ఉంటుంది. అమెరికా మరింత రెచ్చిపోవచ్చు. కాకపోతే అమెరికా చాలా ఒత్తిడిలో ఉంది. ఇంట్లో ఒత్తిడి ఉంది, బయట ఒత్తిడి ఉంది. అది చూసే బహుశా ఇరాన్ కూడా గట్టిగానే బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టేసింది. ఇరాన్ ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది అంటే, మీరు అన్నట్టుగా ఇంతకు మొదలు ఐఆర్జీసీ లాంటి అతివాదుల చేతిలోకి ఇరాన్ వెళ్ళిపోయి ఇప్పుడు ఇరాన్ చావో రేవో అనే స్థితి ఇరాన్ ప్రజలు కోరుకోవడం లేదు, కానీ ఐఆర్జీసీ కోరుకుంటుంది. చూద్దామని దానికి తగ్గట్టుగా ట్రంప్ యొక్క వ్యవహారం కూడా అలాగే ఉంది. ఇదంతా ఇప్పుడు మనకు తెలుస్తుంది కదమ్మా, ట్రంప్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాడు.
ఒక దేశం యొక్క సార్వభౌమత్వం, సావరింటీ అంట. ఎంత చిన్న దేశమైనా, ఎంత ఆర్మీ ఉన్నా లేకపోయినా, ఆ కంట్రీ తన యొక్క ఫ్రీడమ్ ను, తన ఇండిపెండెన్స్ ను, సార్వభౌమ అధికారాన్ని అది కోరుకుంటుంది. ఆ దానిపైన రిపీటెడ్ గా దెబ్బతీయడము, తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తము అమెరికానే శాసించడము, ట్రంపే శాసించడము, ప్రతిది కూడా మీరు ఇంత దూరమే రండి, ఇక్కడికే రండి, మీరు వెళ్ళిపోండి, లేకపోతే ఆ మీ హద్దులో మీరు ఉండండి అని ప్రతిదీ కూడా ఆ ఆ ఆ విధంగా డిక్టేట్ చేయడం అనేది ట్రంప్ కు ఉన్నటువంటి ఒక పెద్ద రోగం. అందుకే మీరు మీ మధ్యలో జరిగిన చర్చల విషయంలో ఇద్దరు బయటికి రావాలి. వస్తే ఏదైనా ఒక చర్చ జరిగినప్పుడు, ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు, ఇంకా పూర్తి కాలేదు కానీ ఇలా అనుకున్నామని ఇద్దరు చెప్పాలి. కానీ మీరు చూస్తుంటారు కదా ప్రతి దగ్గర, ఈవెన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత కూడా ఎవరు చెప్పారమ్మా? ఇండియా చెప్పిందా ఆ విధంగా? కానీ అమెరికా చెప్పుకున్నది. నేను చెప్తేనే యుద్ధం ఆగింది అని చెప్పేసి అమెరికా చెప్తున్నది. నోబెల్ కావాలి అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇండియా ఒక్క మాట మాట్లాడిందా? మోడీ గారు ఒక మాట మాట్లాడారా? మరి మోడీ గారు మాట్లాడకపోతే పరువు పోతుంది నాది అని ఆయన అనుకోవాలి కదా. నేను ఒక్కడే చెప్తున్నాను కదా, అయ్యో ఎందుకు మోడీ చెప్పడం లేదు అని. ఇలా ఈ వ్యవహారము ట్రంప్ కు ఉన్నటువంటి ఒక పెద్ద రోగం. అందుకే మొదటి విడత చర్చలు ప్రారంభమైనప్పుడు ప్రపంచమే ఊపిరి తీల్చుకున్నది. అయ్యిందేదో అయ్యింది, పాకిస్తాన్ అయినా పర్వాలేదు అని మనం కూడా అనుకున్నాం. అయితే ఏముంది, ఎక్కడ కూర్చుంటే ఏముంది, క్రెడిట్ వస్తే రానియండి పాకిస్తాన్ అని మనం కూడా అనుకున్నాం. కనుక వచ్చారు, కూర్చున్నారు, పర్వాలేదు, ఫెయిల్ అయిపోయాయని చెప్పారు. కానీ శాంతి చర్చలు కొనసాగుతాయని చెప్పారు, సీజ్ ఫైర్ కొనసాగుతుంది అని చెప్పారు. కనుక రేపు డేట్ ముంచుకొస్తుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ డేట్ ముంచుకొస్తుంది. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారు మరి మీరు? డేట్ అయిపోయాక యుద్ధం ఏమవుతుంది? మళ్ళా కొనసాగుతుందా? ఈ లోపల ఇదేమన్నా ఒక కొలిక్కి వస్తాయా? ఒక మాట మంచి ఏదన్నా ఏర్పడు, కనీసం ఒకటి ప్రపంచం అంతా కోరుకుంటున్నది, మనం కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఈ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేయాలి. సీజ్ ఫైర్ ని ఎక్స్టెండ్ చేస్తే సగం ప్రమాదం తప్పుతుంది అని నాకు అనిపిస్తుంది. అందరూ మేధావులంతా అదే మాట్లాడుతున్నారు. ఏప్రిల్ బహుశా రెండవ విడత 21 అనుకుంటాను రేపు ప్రారంభం కావాలి. కనుక కనీసం కూర్చుంటే, ఒకవేళ మినిమం ప్రోగ్రామ్ అంటూ ఏది ఎక్స్టెన్షన్ ఆఫ్ సీజ్ ఫైర్ అని ప్రకటించుకుంటే, ఇంకో 10 రోజులో లేక వారం రోజులో ఎక్స్టెండ్ చేసినా కూడా యుద్ధం కంటిన్యూ కాదు. తాత్కాలికంగా ఇంత జరిగినా చాలు అని ప్రపంచం అంతా అనుకుంటుంది. మనం చూడాలమ్మా రేపు ఏమవుతుంది. రేపు అనుకుంటున్నాను ఇరాన్ కనుక రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చర్చలు ప్రారంభం కావు. అది మరింత ఇరిటేటింగ్ గా ఉంటుంది అమెరికాకు. సో మనము చూడాలి రేపటి వరకు ఏమవుతున్నది. ఉత్కంఠ అందరిలో ఉంది. మనోహర్ గారు, ఇప్పటికే హర్ముజ్ జలసంధి దగ్గర అయితే ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో మరి హర్ముజ్ జలసంధి